ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? నా జీవితం నాశనం అయిపోయింది బావయ్య. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. ప్రణవి, ప్రణవి, ఏంటమ్మా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా, ఏమైంది? ఏమైంది? ఏడవకుండా అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. మావయ్య, ఈ ఆడపిల్లకి జరగకూడని అన్యాయం నాకు జరిగింది. బావ హిల్ స్టేషన్ లో బలవంతంగా లొంగ తీసుకున్నాడు. ప్రణవి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గౌతమ్, గౌతమ్ నిన్ను? అవునమ్మా, హోటల్లో బావ నేను వద్దన్న వినకుండా అబద్ధం. అలా ఎప్పటికీ జరుగుండదు, జరగదు కూడా. గౌతమ్ గురించి నాకు బాగా తెలుసు. ఏం తెలుసు నీకు? నువ్వు అక్కడికొచ్చి చూసావా? బావతో పాటు అక్కడికి వెళ్ళింది నేను. అన్యాయం జరిగింది నాకు. నువ్విక్కడే ఉండి అక్కడ జరిగిన దాన్ని అబద్ధమని ఎలా అంటావు? ఏ ఆడపిల్లైనా తన శీలం పోయిందని అబద్ధం చెప్తుందా? సరే, నేను అబద్ధం చెప్తున్నానని అనిపిస్తే, నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే కావాలంటే బావని అడగండి, నిజం తెలుస్తుంది. గౌతమ్, ఏంట్రా ఇది? అసలేం జరిగింది? మౌనంగా ఉన్నావేంట్రా? చెప్పు, నోరు తెచ్చి మాట్లాడరా. రేయ్ గౌతమ్, నిన్నేరా, చెప్పురా. ఇంతకంటే ఎలా చెప్తాడు మావయ్య? మా మధ్య ఏమీ జరగకపోతే జరగలేదని చెప్తాడు కదా. కానీ తన తెచ్చుకున్నాడంటే అర్థం జరిగిందనే కదా. అయ్యో భగవంతుడా, ఏంటి ఘోరం! ఇలా జరిగిందంటే నా గుండె తట్టుకోలేకపోతోంది. నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. చిన్నప్పటి నుంచి ప్రణవి గౌతమ్ని ప్రేమించింది. గౌతమే తన భర్త కావాలని ఎంతో ఆశపడింది, ఎన్నెన్నో కలలు కనింది. అమ్మా, ఎప్పటికైనా సరే గౌతమ్ తన కోసం తిరిగి వస్తాడని తను ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసింది. కానీ గౌతమ్కి మిథునికి పెళ్ళైన తర్వాత మొదట్లో బాధపడినా నిదానంగా పరిస్థితి అర్థం చేసుకొని మారిపోయి గౌతమ్ మిథునలో సంతోషంగా ఉంటే చాలు అని కోరుకుంది. గౌతమ్ బిజినెస్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలని ఆఫీస్ విషయాల్లో కూడా గౌతమ్ కి సపోర్ట్ గా ఉంటుంది. గౌతమ్, నీ మీద నమ్మకంతో పెళ్లి కాని ఆడపిల్లని నీ తారకు పంపిస్తే ఏంట్రా నువ్వు చేసింది? నా బిడ్డ జీవితాన్ని సర్వనాశనం చేసావు కదరా. అయ్యో,
నా బిడ్డ. అన్నయ్య, నా బిడ్డ పరిస్థితి చూడన్నయ్య ఎలా అయిందో. నీ మేన కొడలి జీవితం చూడన్నయ్య ఎలా అయిపోయిందో. అమ్మా, పిన్ని గారు, ఇక చాలండి, ఇక చాలు. లేని దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసి అసలేమీ జరగకపోయినా ఏదో ఘోరం పాపం జరిగిపోయినట్టు లేనిపోని రాద్ధాంతం చేయకండి. ఇదంతా డ్రామా, మోసం, కుట్ర. ఏంటి ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? నా కన్న కూతురికి ఇలా జరిగితే డ్రామా కుట్ర అంటావేంటి? ముమ్మాటికి ఇది మోసమే. గౌతమ్, ఏంట్రా ఇది? మిథున, నువ్వు ఊరుకో. వాళ్ళు బాధలో ఉన్నారు, మాట్లాడుకో. ఎందుకండి బాధ? మాట్లాడద్దని చెప్పానా? మాట్లాడద్దు. ఒక ఆడపిల్లకి ప్రాణం కంటే శీలమే ముఖ్యం. అటువంటి శీలమే పోయాక ఈ ఆడపిల్లైనా ఎలా ఉండగలుగుతుంది? నాకు జరిగిన అన్యాయానికి తప్పకుండా న్యాయం జరగాల్సిందే. చెప్పమ్మా, ఏం చేయమంటావు? ఇంతకు ముందు బావకి నేను మనసిచ్చాను, కానీ ఇప్పుడు బావ నా సర్వస్వాన్ని దోచుకున్నాడు. గౌతమ్ బావతో నాకు పెళ్లి జరిపించండి.